మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, కీర్తనలు 14వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, గడిచిన దినమంతట్లో మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా నాయన. ఇదిగో తండ్రి, మీరు వాక్యం ధ్యానించుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి వినగల దేవులు గ్రహించగలమంటున్న వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయండి నాయన ప్రభా. తండ్రి, నన్ను సిలువ చాటం మరుగుపరచండి ప్రభా. నీ నోటికి బొరగా సాధారణంగా వాడుకున్నామని మా ప్రభు నేసిన బ్రతమాలు వినాము కాబట్టి కొంచెం తండ్రి. ఆమేన్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. చూడండి, చాలామంది దేవుడు లేడు అనేవాళ్ళు ఎవరు? నాస్తికులు కదా. నాస్తికవాదం అది, దేవుడు లేడు అనేవాళ్ళు. అసలు దేవుణ్ణి వదిలేస్తే అసలు ఏం జరుగుతుంది? దేవుణ్ణి వదిలేస్తే ఏం జరుగుతుంది? మన జీవితంలో సమస్యల మధ్యలో కూడా సంతృప్తిగా మనము జీవించాలి అంటే మనం ఏం చేయాలి? మనకి ఒక దైవం అనేది ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభుని మనము ప్రార్థించేవారిగా ఉండాలి. మా సమస్యల వలయంలో మనం చిక్కుకున్నప్పుడు, ఎల్లప్పుడూ సమస్యలు వచ్చినప్పుడే కాదు, శ్రమలు వచ్చినప్పుడే కాదు, మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కనుక చాలామంది అంటారు, క్రైస్తవులకి శ్రమలు రావేమో అనేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ వారికే ఎక్కువగా వస్తూ ఉంటాయి. నిజంగా మనలో విశ్వాసం పెరిగే కొద్ది కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇది ప్రభు యొక్క పరీక్షగా మనము గమనించేవారిగా ఉండాలి. ఆయన యొక్క పరీక్షించేవారిగా ఉండాలి. ఆనాడు అబ్రహామును దేవుడు ఏ విధంగా పరీక్షించాడు, ఆ విధంగా మనలో కూడా దేవుడు ఎంతవరకు నిలబడగలుగుతుంది అన్న విషయంలో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనము జయిస్తామా లేదా? చూడండి, అసలు నాస్తికవాదము ఎట్లా వచ్చింది? ఈ నాస్తికులు పుట్టడానికి కారణము దేవుడెవరో తెలియక కాదండి. దేవుడెవరో తెలియక కాదు, వాళ్ళకి తెలుసు. తెలియక కాదు, తెలిసి కూడా ఎరగనట్లుగా ఉంటారన్నమాట. తెలిసి కూడా ఎరగనట్లుగా ఉంటారు. ఆది కాండములో మనము ఆదాము హవ్వకు దేవుడెవరో తెలీదా? ఆదాము హవ్వకి దేవుడెవరో తెలుసు కదా. మరి అప్పుడు యేసు ప్రభు వారు చల్లపూట ఆయన అక్కడికి వచ్చినప్పుడు, వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఏదైనా తోటకి వచ్చినప్పుడు వారిద్దరు చక్కగా వచ్చి మాట్లాడేవారు కదా. మరి వారికి దేవుడు ఎవరు తెలియదా? తెలుసు. మరి ప్రతిరోజు వారితో దేవుడు మాట్లాడేవాడు.
అపవాది వచ్చి చెప్పినప్పుడు వారు ఏం చేశారు? అపవాదిని నమ్మారు. అపవాది యొక్క మాటలకి లొంగిపోయారు వాళ్ళు. కాబట్టి నువ్వు పండు దినమున చచ్చెదరు అని చెప్పాడు. మీరు పండు దినమున చచ్చెదరు అని చెప్పాడు. నువ్వు పండు తిన్న దినమున చచ్చెదరు అని చెప్పాడు. తిన్న వెంటనే చనిపోయాడా ఆదాము? తిన్న వెంటనే చనిపోయాడా ఆదాము? ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆదాము? 930 సంవత్సరాలు బతికాడండి. 930 సంవత్సరాలు బతికాడు. మరి అంటే ఏంటి ఇక్కడ? వారు మొదట దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఇది ఆత్మీయ మరణం, ఆధ్యాత్మిక మరణం. చచ్చెదరు అంటే ఆధ్యాత్మిక మరణం. దేవుడికి వీరికి మధ్య కనెక్షన్ అనేది తెగిపోయిందన్నమాట. అంతే. మనం దేవుని మాట విన్న పక్షంలో మనకి ఆయనకి మధ్య కనెక్షన్ అనేది తెగిపోతుంది. విన్న పక్షంలో. అదేవిధంగా మీరు చచ్చెదరు అంటే ఇది కనుక మరి ఈ విధంగా ఆధ్యాత్మిక మరణం. మరి చూడండి, ఆదాము ఎప్పుడు దేవుణ్ణి హవ్వని ఆదాము ఎప్పుడు చూడాల. ప్రభు ఏం చేశాడు? హవ్వను తయారు చేసి ఆదాము యొద్దకి తీసుకుని వచ్చాడు కదా. హవ్వని ఆదాము యొద్దకు తీసుకుని వచ్చాడు. అయితే హవ్వను చూడగానే తనకు ఎప్పటి నుంచో తెలిసినట్లుగా మాట్లాడాడండి ఆదాము. ఒకసారి చూద్దామా? ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే తనకు ఎప్పటి నుంచో పరిచయం అయినట్లుగా మాట్లాడాడు హవ్వతో. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనము. చూడండి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కడెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరులో నుండి తీయబడిన గనక నారీ అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు భార్య ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఇక్కడ చూడగానే మరి హవ్వతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తనకు ఇప్పటి నుంచో హవ్వ పరిచయం అయినట్లుగా తెలుస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఈ నరునిలో నుండి తీయబడిన గనక నారీ అనబడును అని. కాబట్టి ఎప్పటి నుంచో తెలిసినట్లుగా మాట్లాడు. ఎప్పుడైతే పాపం చేశారో పాపం చేసినప్పుడు అవ్వ పండు తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. తను తిని ఆదాముకి కూడా ఇచ్చినప్పుడు ప్రభు చెప్పాడు కదా, తినవద్దు, తినదమ్మలో మీరు చస్తారు అని చెప్పినప్పుడు మరి ఏం చేయాలి? హవ్వ తెచ్చిన పండుని ఏం చేయాలి? తను తీసుకుని ఉండకూడదు, తీసుకోకుండా ఉండాలి. అయితే తను ఏం చేశాడు? తన భార్య తీసుకొచ్చింది, వెంటనే తిన్నాడు కదా. కాబట్టి ఈ విధంగా అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మహిమ స్వరూపంతో ఉన్నారు. ఆ స్వరూపంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు వారికి ఏం తెలిసింది? సిగ్గు అంటే తెలిసింది. అప్పటి వరకు వాళ్ళకి సిగ్గు అంటే ఏమిటో వారికి తెలియదు. వాళ్ళు అందుకని వెళ్ళి ఎక్కడ దాక్కున్నారు? దిగంబరులుగా ఉండి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు?
ఇక్కడ అంజూరపు చెట్లు వెనక వారు దాక్కుని ఉన్నారు. అప్పుడు ప్రభు వచ్చాడు. ఆదామా నీవెక్కడా, ఆదామా నీవెక్కడా అంటే అంటే ఆదాము ఎక్కడున్నాడో, ఆదాము అవ్వ చేసింది అంతా కూడా ప్రభువుకు తెలీదా? తెలుసు, అంతా కూడా ప్రభువుకు ముందే తెలుసు. వచ్చి అయినా ఆదామా నీవెక్కడా అంటే పరిగెత్తుకుని వచ్చి ప్రభువా తప్పైపోయింది క్షమించు అంటే ప్రభు రెండవ ఛాన్స్, నీకు రెండవ అవకాశం దేవుడు నీకు ఇచ్చేవాడు కదా. కానీ మరి ఆదాము ఒప్పుకున్నాడా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అప్పుడు రాగానేమో అవ్వ తెలిపినట్లుగా మాట్లాడాడు. ఇప్పుడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తెచ్చిన పండు తిన్నాను నేను అని అది ఆ స్త్రీ మీద నెట్టి వేస్తున్నాడండి. ఆ స్త్రీ మీద నెట్టి వేస్తున్నాడు. కనుక ఈ విధముగా మరి యేసు ప్రభు చూడండి, ఇక్కడ నీవు ఇచ్చిన స్త్రీ అని చెప్పాడు. కానీ ఈ మాట ముందని ఉంటే బాగుండేది. కానీ ఎవరైతే దేవుణ్ణి ఎరగనట్లుంటారో వారి మీద దేవుని కోపము రగులుతుంది. ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయంటే, అగ్ని పర్వతాల బ్రద్దలు అవుతున్నాయంటే, మరి ఈ రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏంటి అర్థం? యేసుప్రభు సముద్రాన్ని అణచివేయగలిగాడు కదా, సముద్రాన్ని అణచివేయగలిగాడు. ఎందుకని? ఆయనలో పాపం అనేది లేదు కాబట్టి, ఈ నోటి మాటతో ఈ సృష్టిని అంతా కూడా చేసిన దేవుడు ఆయన. తనకి ప్రతిదీ చిన్న జీవి నుంచి పెద్ద సముద్రం వరకు కూడా లోపడుతుంది. కానీ దేవదూతలు కూడా లోపడతాయి ఆయన మాటకు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, కనుక ఆయనలో పాపం లేదు కాబట్టి చూడండి, ఈ పాశ్చాత్య దేశాలు అంటే వేరే దేశాలు, అమెరికా, రష్యా అగ్రరాజ్యాలు, ఈ రాజ్యాల వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అంతరిక్షం మీదకి వెళ్ళొస్తున్నారు. చంద్రమండలం మీద కూడా వెళ్ళొస్తున్నారు. కానీ భారతీయులు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? భారతీయులు ఎవరు కూడా ఇంతవరకు ఎవరు వెళ్ళినట్లుగా లేదు. వెళ్ళారు ఎవరన్నా? లేరు. కాబట్టి భారతీయులు చంద్రమండలం మీదకి వెళ్ళలేదు. కానీ ఏమంటున్నారు వాళ్ళు? చందమామ రావే జాబిల్లి రావే అంటున్నారు. చందమామ రావే జాబిల్లి రావే అంటున్నారు వీళ్ళు. వాళ్ళు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి చంద్రమండలం మీద కూడా మరి వారు వెళ్ళి వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక చూడండి, ఎవరెస్ట్ శిఖరం ముందుగా మరి ఎక్కింది ఎవరంటే నార్వే దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ. నార్వే దేశస్థుడు మొట్టమొదటిగా ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎక్కిన చాలా సంవత్సరాలకి మన వారు ఎక్కారు. ఫస్ట్ ఎక్కింది వాళ్ళే. చాలా సంవత్సరాలకి మన వాళ్ళు ఎక్కినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యోబు తన జీవితంలో అంతా పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్నాడండి. ఏమన్నా మిగిలింది ఆయన దగ్గర? ఏమీ లేదు. అది ఆ యొక్క ధూళిలో కూర్చొని ఆ చిల్ల పెంకులతో గోకుంటా అలా కూర్చున్నాడు. అతని దగ్గర ఏమి లేదు, రిక్తుడిగా ఉన్నాడు, ఏమీ లేదు. ఏబు చూడండి, తన జీవితంలో అంతా పోటుకున్న తర్వాత అతని భార్య చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా?
యోబు గ్రంథం 2వ అధ్యాయము ఆ, యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఆ మురుకురాలు వలె నువ్వు మాట్లాడుతున్నావేంటి అన్నాడు అని చెప్తుంది. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, అతడి ఒళ్ళు 2వ అధ్యాయము 8వ వచనము. అతడి ఒళ్ళు గోక్కుండగా చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయిందివా? నువ్వు ఇంకనూ యథార్థతను వదలవా? యథార్థవంతుడు యోబు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి. నీవు యథార్థతను వదలకై ఉందివా? దేవుని దూషించి మరణము గమ్మనెను. దేవుని దూషించి మరణము గమ్మనెను. చూడండి, అంటే భార్యలో కూడా ఎవరు ప్రవేశించారు? అతను ప్రవేశిస్తుందన్నమాట. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. చూడండి, మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావేంటి అని అనలా. అంటే భార్యను కూడా మూర్ఖురాలు వలే అనే అనలా, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావేంటి అన్నాడు. చూసారా, మాటతో కూడా ఆయన పాపం చేయలేదండి. ఇక్కడ మాటతో కూడా పాపము చేయలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. మేలునే అనుభవించాలి ఎప్పుడును. దేవుని వలన కీడు అనుభవించదగదా? ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప, ఈయన శ్రమ సంభవించిందేమో దానికి దేవుని దూషించాలా? చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడో. మరి మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా? కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనను పాపము చేయలేదండి. నిజముగా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో అతి ప్రాచీన గ్రంథం యోబు గ్రంథమే. యోబు కాబట్టి ఏమేమన్నాడు? ఈ విధంగా భార్య చెప్పినప్పుడు యోబు ఆ మాట అనేటప్పుడు అప్పుడు బైబిల్ ఉందా? లేదు, బైబిల్ లేదు. అయినా దేవుని అంత భయభక్తులు కలిగి జీవించాడండి యోబు. ఇప్పుడు మన బైబిల్ ఉన్నా కూడా చాలామందికి బైబిల్ కూడా తెలియని వారిలాగా జీవిస్తున్నారు. ఎందువల్ల అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటి మీద ఐ థింక్ ఈ ఫోన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు వాటి మీదనే వాటి ఆలోచన, వాటిని చూడటము, ఇందులోనే మనం పడుతున్నాము. కానీ బైబిల్కి కూడా మనము దూరం అయిపోయే వారిగా ఉన్నాము. కాబట్టి ఏమన్నాడు యోబు? నా దేవుడు సజీవుడు అన్నాడు. నా దేవుడు సజీవుడు అన్నాడు. ఈ విధంగా ఏకాంతంగా ఉండే వారితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి బిజీగా ఉండే వారితో కూడా మరి మాట్లాడాడు. ప్రభువు చెప్పిన మాట చూడండి, టైం తీసుకుని ఆయన్ని కలవడానికి మనము కనుక ప్రయత్నం చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మనము కాస్త టైం మనకు ఆయన కొరకు కేటాయించేవారిగా ఉండాలి. ప్రభువు కొరకు మనము కేటాయించేవారిగా ఉండాలి. కేటాయించి ఆయనతో ఏకాంతముగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని గదిలోనికి వెళ్ళి నువ్వు రహస్యముగా నీ తండ్రికి మొరపెట్టు అన్నాడు కదా. మరి ఆ విధముగా ప్రార్థన చేస్తున్నారా? ఆ విధముగా ప్రార్థన చేసి ఎంతకాలమైంది మీరు? ఆ విధముగా ప్రార్థన
చేసేవారిగా ఉండాలి. అప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరేమైనా శ్రమల్లో ఉన్నారేమో, ఆ శ్రమల నుండి కూడా, శ్రమలు వచ్చినా ఆ శ్రమల నుండి విడిపించడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. విడిపించడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు ప్రియులారా. కాబట్టి జీవితంలో అసలైన పరమార్థం ఏంటంటే అసలైన దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి. అసలైన దేవుడు అంటే ఎవరు? ప్రభువే. ఆయనే దేవుడు ఒక్కడే, ఏ దేవుడు కూడా లేడు. మన ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు ఎవరు కూడా లేడు అంటాడు. కాబట్టి అసలైన దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి. నిజమైన ఆరాధన నిజమైన ప్రేమలోనికి నడిపిస్తుంది. నిజమైన ఆరాధన నిజమైన ప్రేమలోనికి నడిపిస్తుంది. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, 10వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, చూడండి 10వ అధ్యాయం 8వ వచనము, అదేమని చెప్పుతున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. వాక్యము నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా అదేంటంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. దేవుడు యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. విశ్వాసం, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలగాలంటే మనం నోటితో ఒప్పుకోవాలి. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుతున్నది. కాబట్టి యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. వాళ్ళు వీళ్ళని భేదం ఏమి లేదు ఆయనకి. ఎవరైతే ప్రార్థన చేస్తారో తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియులారా, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడును. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడును. కాబట్టి ఈ విధముగా మనము మన హృదయంలో ఏముంచుకోవాలి? వాక్యం ఉంచుకోవాలి. మన నోటితో మనము మన నోటను వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు యేసుని ప్రభువుని ఒప్పుకునేవారిగా ఉండాలి. చూడండి, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అందరికీ దేవుడు అంటే విశ్వాసమే, దేవుడు అంటే నమ్మకమే. దేవుడు ఉన్నాడు,
అని నమ్మకమే. కానీ ఇంత ముందు ఫస్ట్ సెంటెన్స్ చదివాను కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని. ఇప్పుడు సీర సమాజం జరుగుతుంది అనుకోండి, సీర సమాజం కానీ ఉపవాస ప్రార్థనలు కానీ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, లెఫ్ట్ సండే వర్షిప్ కానీ ఏం జరుగుతున్నాయి అనుకో. అయితే మరి అందరూ వస్తే చర్చి నిండిపోవాలి, అందరూ వస్తే. మరి వాళ్ళు రాకపోవడానికి గల కారణం ఏంటి? వారు రాలేకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు రాలేకపోతున్నారు? దేవుని సన్నిధికి వారు రాలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, వారు దేవుడు లేడని అనుకుంటున్నారా? లేకపోతే ఆదివారం వెళ్తే చాలే మొక్కుబడికి అనుకుంటున్నారా? కనుక చూడండి, దేవుని యందు భయం కలిగి ప్రవర్తించే వారిగా ఉండండి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎన్ని పనులు ఈ లోకంలో, ఈ పనులన్నీ శాశ్వతమా? ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలోనికి రాలేరా? ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధానంలోకి రాలేరా? కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారిగా ఉండవద్దు. దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారిగా ఉండవద్దు. కాబట్టి కానీ చూడండి, మా శ్రమలు వచ్చినప్పుడు మాత్రము ప్రభా 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 అంటాం. కానీ బాగున్నప్పుడు మాత్రం దేవుడు మనకి అవసరము లేదు. కనుక మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిని మనము మర్చిపోనేవారిగా ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఆ దేవుణ్ణి మనం అనేక మందికి తెలియజేసేవారిగా ఉండాలి. ఆయన యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించేవారిగా ఉండాలి. ప్రకటిస్తున్నారా? ప్రకటించేవారిగా ఉండాలి. ఆయన సువార్తను అనేక మందికి ప్రకటించేవారిగా ఉండాలి. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కాబట్టి ఈ విధముగా మరి మన బుద్ధిహీనుల వల్ల మనం ఉండొద్దు. అంటే వాళ్ళు ఏంటి, దేవుడు ఉన్నారనే తెలుసు వాళ్ళకి, లేనట్టు నటిస్తున్నారు. ఇప్పుడు ఆదాము హవ్వల గురించి చెప్పుకొచ్చాం కదా, లేనట్టు నటించేవారుగా ఉంటారు అన్నమాట. వాళ్ళు తెలుసు దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసు. మనం ఈ విధంగా దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి దొరికినాయ ప్రభా, నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. నిజమే తండ్రి నాయన. మరి దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఉన్నారని తెలుసు, కానీ వాళ్ళు మరి రాలేని స్థితిలో వారు ఉంటున్నారు నాయన తండ్రి ప్రభా. ఏంటంటే నిర్లక్ష్య స్వభావం నాయన ప్రభా, నిర్లక్ష్యంగా వారు జీవిస్తున్నారు నాయన ప్రభా తండ్రి. కాబట్టి వారిలో మారు మనసు అనేది కలుగజేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించలాగా నన్ను కృప దయచేయమని నజరేయుడైన బ్రతమాల వినామగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యాను సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నాలుగు ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.